లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి. మీరు ఇచ్చే కామెంటే మాకు కొండంత బలం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ జరుగుతున్న పరిణామాలు పెను సంచలనంగా మారాయి. ఈ వ్యవహారం కేవలం రాష్ట్రానికి పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా కావడంతో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలు, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక మౌనం పాటించడం వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన సీరియస్ వార్నింగ్ ఉందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం బయటకు వచ్చిన మొదట్లో చంద్రబాబు నాయుడు చాలా దూకుడుగా స్పందించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన ముందున్నారు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో ఈ ఉద్యమాన్ని తన భుజానికి వేసుకున్నారో అప్పటి నుండి చంద్రబాబు స్వరం మారింది. పవన్ కళ్యాణ్ కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా ఒక హిందూ ధర్మ పరిరక్షకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది పరోక్షంగా బీజేపీ అజెండాకు దగ్గరగా ఉండడంతో ఢిల్లీ పెద్దలు ఈ విషయాన్ని అనిశ్చితగా గమనిస్తున్నారు. అమిత్ షా నేరుగా చంద్రబాబుతో మాట్లాడి రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని, లడ్డూ వ్యవహారాన్ని కేవలం విచారణకు మాత్రమే పరిమితం చేయాలని సూచిస్తున్నట్లు తెలుస్తుంది. కేంద్రం నుండి వచ్చిన ఈ స్పష్టమైన సంకేతాల వల్లే చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆవేశపూరిత వ్యాఖ్యలపై స్పందించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడడం వంటివి కూటమి ప్రభుత్వ పరిధిని దాటి వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేలా ఉన్నాయి. ఒకవేళ చంద్రబాబు ఈ విషయంలో పవన్ను అడ్డుకుంటే అది హిందూ వ్యతిరేకత చర్యగా ముద్రపడే ప్రమాదం ఉంది. అదే సమయంలో పవన్ను సమర్థిస్తే అది ముస్లిం మైనారిటీ ఓట్ల బ్యాంకులను గండికొడుతుంది. ఈ సంకట పరిస్థితిలో ఉన్న చంద్రబాబుకు అమిత్ షా హెచ్చరిక ఒక రక్షణ కవచంగా మారిందని చెప్పవచ్చు. అమిత్ షా సీరియస్గా ఉండడానికి మరో కారణం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా శాంతి భద్రతలు ముఖ్యం. లడ్డూ వివాదం వల్ల రాష్ట్రంలో విభజన రాజకీయాలు పెరిగితే అది పరిపాలనపై ప్రభావం చూపుతుంది. అందుకే కేంద్రం ఈ విషయంలో సమన్వయం పాటించాలని కోరినట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో కేంద్రం మూడ్ను అర్థం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ భావోద్వేగాలను ప్రాధాన్యత ఇస్తుంటే చంద్రబాబు మాత్రం పాలనాపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే ఈ బహిరంగ సభల్లో కానీ ప్రెస్ మీట్లో కానీ పవన్ కళ్యాణ్ లేవనెత్తుతున్న లడ్డూ అంశంపై చంద్రబాబు మౌనంగా ఉంటున్నారు. మొత్తానికి అమిత్ షా ఆదేశాలు, చంద్రబాబు మౌనం వెనుక ఉన్న అసలు రహస్యం అన్ని రాజకీయ విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రాంతంలో ముందుకు వెళ్తుంటే చంద్రబాబు మాత్రం కేంద్రం గీసిన గీతను దాటకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. భవిష్యత్తులో ఈ పరిణామాలు కూటమిలో ఎట్లాంటి మార్పులు దారితీస్తాయో వేచి చూడాలి.